యువర్ అటెన్షన్ ప్లీజ్. 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడమైంది. ఇండియన్ ఎకానమీ కుప్ప కూలడానికి సిద్ధంగా ఉందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం మాటేమో గాని పెట్టే బేడ సర్దేసుకోవడమే బెటర్ అని ఒకానొక వరల్డ్ ఎకనామిక్ రేటింగ్ సంస్థ తేల్చి పారేసింది. వృద్ధి రేటు భారీగా పడిపోయి ఆర్థికంగా పతనావస్థకు చేరువైనందుకు రేటింగ్ లిస్ట్ నుంచే ఇండియా ఎలిమినేట్ అయ్యే డేంజర్లో పడిపోయింది. మరి మన కథ క్లైమాక్స్కి వచ్చినట్లేనా? మన కొంపలన్నీ కొల్లేరైనట్లేనా? ఈ ప్రశ్న పాలకుల్నే అడగాలి. ప్రపంచంలో భీకరమైన జెట్ స్పీడ్ తో ఎదిగిపోతున్న హై గ్రోత్ ఎకానమీస్ ని బ్రిక్ కంట్రీస్ అంటూ ముద్దుగా పిలుచుకుంటాం. ఇప్పటిదాకా బ్రిక్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా. కానీ ఆర్థిక వ్యవస్థ పాతాళాన్ని చూస్తున్న పాపానికి ఇక్కడ ఇండియా పేరుకే ఎసరొచ్చేలా ఉంది. బ్రిక్ ఈ 4 అక్షరాల్లో రేపటి నుంచి ఐ స్టాండ్స్ ఫర్ ఇండియాకు బదులు ఇండోనేషియా అని రాసుకున్నా ఆశ్చర్యం లేదంటోంది స్టాండర్డ్స్ అండ్ పూర్స్ అనబడే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్స్ రాసిచ్చే సంస్థ. మరి ఇండియా కంటే ఇండోనేషియానే బెటరా? మనకు రావాల్సిన పెట్టుబడులన్నీ అటెటో పారిపోతాయా? చెస్ ఇదంతా ఒట్టి ట్రాష్, వాళ్ల రేటింగ్ తో మాకేంటి పని అంటూ మన ముఖర్జీ సార్ ఈజీగా కొట్టిపారేశారు. మన ఎకానమీకి ఏం డోకా లేదు, జస్ట్ వెయిట్, ఈ సంవత్సరం మన దశ తిరిగిపోతుంది చూడండి అంటూ కలలు కూడా కనేస్తున్నారు. సరే, రిపోర్టులన్నీ ర్యాంకింగులన్నీ వీళ్ళెప్పుడు మాత్రం పట్టించుకున్నారు గనక మన వాళ్లు రాసిచ్చిన కాగ్ నివేదికల్నే చెత్త కాగితాలతో జమ కట్టి చించి పారేసిన పెద్ద మనుషులు వాళ్ళెవరో స్టాండర్డ్స్ అండ్ పూర్స్ అంటూ అవేవో ఎప్పటివో లెక్కలు చూపి బెదిరిస్తే బెదిరిపోతారా? ఛాన్సే లేదు. అవన్నీ కాకి లెక్కలని తుడిచేసుకుని మరీ వెళ్లిపోతారు. కానీ నడుస్తున్న చరిత్రను చూస్తుంటే మాత్రం భయపడిపోకుండా ఉండలేకపోతున్నాం. ఒక చిన్న అనుమానం మాత్రం దెప్పి పొడుస్తూనే ఉంది. చక్కదిద్దాల్సిన చేతులే చిదిమి పారేస్తున్నాయా? ఈ పీడకలన్నింటికీ పాలకపక్షమే కారణమా? ఒక్కసారి మన దేశం లోపలికి తీక్షణంగా చూస్తే మన గుండెలే చెరువులైపోతాయి. 4 స్తంభాలు ఊగిపోతుంటే, ఇన్నిన్ని రోగాలు ఏడిపిస్తుంటే ఏ రీతిలో మనము మన దేశం బాగుపడుతుంది? కోర్టుల్లో మూలుగుతున్న 3 కోట్ల కేసులు ఇవి చాలవన్నట్లు ఇంకా ఇంకా ముంచుకొస్తున్న లక్షల కోట్ల కుంభకోణాలు, ఒక్కసారి భోంచేస్తున్న పరిపాలకులు, నమోదైపోతున్న వరుస ఆర్థిక నేరాలు, జడ్జీల్ని కూడా వదలని లంచపు మరకలు, నవ్వుల పాలైపోతున్న ఎన్నికల ప్రక్రియ, ఓపెన్ మార్కెట్లో ఓటు హక్కు, రాష్ట్రపతి ఎంపికలో కూడా బేరసారాలు. కశ్మీర్ టు కన్యాకుమారి టోటల్లీ ఎక్కడ చూసినా అవినీతి కంపు, అక్రమాల గుంపు. 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ గేమ్స్, ఆదర్శ్ అపార్ట్మెంట్స్, గాలిగన్ల భాగోతం, ఇప్పుడు ప్రధాని మెడకే చుట్టుకున్న కోల్గేట్ స్కామ్, A to Z రికార్డ్ అవుతున్నవన్నీ ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులే. కోర్టులు, పోలీసులు, దర్యాప్తు సంస్థలు వేటికి క్షణం కూడా తీరికలేదు. పొలిటీషియన్లు, బ్యూరోక్రాట్లు, ఫైనల్ గా వ్యాపారవేత్తలు కూడా వరుసబెట్టి అరెస్ట్ అయిపోతుంటే జైళ్లన్నీ నిండిపోతున్న ఒకానొక దురదృష్టకరమైన సన్నివేశం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇన్నిన్ని మచ్చలున్న గురివింద లాంటి దేశంలో పెట్టుబడులు పెట్టే దమ్ము, ధైర్యం ఏ విదేశీ మహారాజుకైనా ఉంటుందా? రండి రండి రారండి అంటూ పెట్టుబడుల్ని ఆహ్వానించే నైతిక బలం ఈ యూపీఏ దగ్గరైనా కనిపిస్తుందా? కనిపిస్తున్న కరెంట్ అఫైర్ మన రాష్ట్రాన్నే తీసుకుందాం. ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ ఒక పార్లమెంటు సభ్యుడు అండ్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు మీద పడ్డ ఆరోపణల పరంపర ఏకంగా రాష్ట్ర రాజకీయ వ్యవస్థనే సమూలంగా మార్చిపడేసేదాకా చేరుకుంది. సచివాలయం మొత్తం కోర్టు చుట్టూ చక్కర్లు కొడుతుంటే, జైల్లో ప్లేట్ మీల్స్ తినడానికి 5-6 మంత్రులు క్యూలు కడుతుంటే, రాష్ట్రం సుభిక్షంగా ఉంది, పరిపాలన బేసిక్గా ఉందంటూ స్టేట్మెంట్స్ ఇవ్వజూస్తే అదొక ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. ఆల్ ఈజ్ వెల్ అంటూ పెట్టుబడులకు వెల్కమ్ చెప్పడం సీఎంగా కిరణ్ గారి డ్యూటీయే కావచ్చు. మరి పొరపాట్లు గ్రహపాట్లుగా మారి బడా బడా పారిశ్రామికవేత్తలే జైలు బండలెక్కుతున్న ఈ దృశ్యాల్ని ఏ విధంగా కప్పిపెట్టడం? పర్వాలేదు, మీ భద్రతకు మేమే భరోసా, ప్రాపర్ షెల్టర్ ఇస్తాం రండి అంటూ భుజం తట్టి ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలే చేతులెత్తేస్తున్న పరిస్థితి. పరిశ్రమలు పెట్టే వాళ్లకు మా రాష్ట్రంలో భూములు ఫ్రీ అంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయుడు అనుకుందామా? మరి ఎంతో కొంత తీసుకుని సర్కారీ భూముల్ని రాసిచ్చిన మహారాజుల్ని మాత్రం ఎందుకు తప్పు పట్టడం?
అంటే అదొక హైపోథెటికల్ క్వశ్చన్. కొత్తగా పొడుచుకొచ్చిన క్విడ్ ప్రోకో అనబడే ఆర్థిక నేరం ఇండస్ట్రియలిస్టుల్ని బెదరగొట్టి పారేస్తోంది. రాజా పేరు మీదున్న 2G స్పెక్ట్రమ్ ఏకంగా 1/2 డజను కార్పొరేట్ కంపెనీల్ని బుక్ చేసి పారేసింది. వాటికి చెందిన ఎగ్జిక్యూటివ్లను కూడా జైలుకు సాగనంపింది. మరి పరిశ్రమలకు వాటి ఓనర్లకు భద్రత ఉన్నట్లా లేనట్లా? మన చట్టాల మీద కనీస గౌరవం పాటించని పొలిటీషియన్లు వాటి లోపలుండే లూప్ హోల్స్ నే నమ్ముకుంటున్న వైనం కూడా ఈ అస్థిరతకు ఇంకో కారణం. నిన్న కడప ఎంపీ గారి అసహనం సీన్లను ఇక్కడ మళ్లీ రీకాల్ చేసుకుందాం. జగన్ సార్ జగన్ సార్ జెడ్ మార్క్ సెక్యూరిటీ ఉన్న ఒక వీఐపీని ఆర్డినరీ పోలీస్ బస్సులో ఎక్కించడం నిన్న నమోదైపోయిన ఒక రాష్ట్ర వ్యాప్త సంచలనం. ఇంత మారాజ్ చేసిన ఈ ఎంపీ గారికి అంతకు ముందు 5 వీఐపీల్ని ఈ కిటికీలున్న బస్సుల్లోనే ఊరేగించిన సంగతి గుర్తుండకపోయిండొచ్చు. రాజ్యాంగ రీత్యా తానొక పార్లమెంట్ సభ్యుడే అయినా కోర్టు భాషలో మాత్రం ఆయన ఒక తీవ్రమైన అభియోగాలు మోపబడ్డ ప్రధాన నిందితుడు. మరి గౌరవ మర్యాదలకు కాసింత భంగం వాటిల్లితే నష్టమేంటన్నది ఇక్కడ వినిపిస్తున్న సగటు ప్రశ్న. ఎలాగో ఒకలాగా ప్రజాక్షేత్రాన్ని నెట్టుకొస్తే న్యాయశాస్త్రాన్ని తిరగరాయొచ్చని, కీలకమైన కేసులన్నీ మాచిపోతాయని, బేషుగ్గా బతికేయొచ్చని సదరు కళంకితులంతా భావిస్తుండడం ఇంకో విచిత్రమైన పరిస్థితి. కామన్వెల్త్ కల్మాడి గారు పబ్లిక్ లో తనకు తిరిగే లేదని స్టేట్మెంట్ ఇవ్వడం, బెయిల్ దొరకబుచ్చుకుని బయటపడిన 2G రాజాకు సొంత నియోజకవర్గం బ్రహ్మరథం పట్టడం ఇవాల్టి ఈ వైపరీత్యాలకు తాజా సాపత్యాలు. న్యాయమూర్తులిచ్చే బెయిళ్లు కూడా సొమ్ముకు అమ్మేసుకుంటున్న వైనం, పార్టీల వారీగా నిట్ట నిలువుగా చీలిపోయి చెలరేగిపోతున్న మీడియా, ఇవన్నీ విదేశీ మారక ద్రవ్యాన్నే కాదు, స్వదేశీ మనుషుల్లో విశ్వాసాన్ని కూడా మట్టి కరిపించేస్తున్నాయి. ఇండియా షైనింగ్ ఆర్ ఇండియా షివరింగ్?